మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా ముఖ్యంగా ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటూ ఇవాళ మొదలుపెట్టిన కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు ముఖ్యులైన మీ ఆత్మీయులు అంటే ముఖ్యంగా సోదరి వర్గంతో మీరు కొంత చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం అనేది, అలాగే మీ ఆలోచనలన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది, ఏం చేసినా కూడా అంటే ఖర్చులు అయినా లేకపోతే పూర్వపు రుణాలు తీర్చిన, రోగనిరోధక శక్తిని పెంచుకున్న వాటికి సంబంధించిన ఖర్చులు అవుతున్నప్పటికీ కూడా న్యాయానికి సంబంధించిన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషను, మీ ఆలోచన సరళి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడుతూ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరు చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పడతారు. దాంట్లో మీకు ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి.